సంక్రాంతి అంటే తెలుగు ప్రేక్షకులకు సినీ ఫెస్టివల్ టైం. కానీ ఈసారి విషయం మరింత స్పెషల్. ఎందుకంటే టాలీవుడ్ హీరో 'ప్రభాస్' వర్సెస్ కోలీవుడ్ హీరో 'విజయ్' ఇద్దరు సంక్రాంతికి హిట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఒకే రోజున 2 సూపర్ స్టార్ సినిమాలు రిలీజ్ అవ్వడం అంటే ప్రేక్షకుల ఎక్సైట్‌మెంట్ ఆకాశానికి చేరుతుందని ఖాయం. ఇది కేవలం క్లాష్ మాత్రమే కాదు, బాక్సాఫీస్‌కి పెద్ద పోటీ. ఈ సంక్రాంతి ఎవరి సినిమా ఆడియన్స్‌ను ఎక్కువ ఆకట్టుకుంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్. ఎప్పట్లాగే మూవీ అప్డేట్‌తో మీ ముందుకొచ్చేసా. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ప్రభాస్ మూవీ 'ది రాజా సాబ్' మరియు విజయ్ మూవీ 'జననాయగన్' 2 జనవరి 9న ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సగం ఎక్సైట్మెంట్ ఇప్పటికే యూఎస్ ప్రీ బుకింగ్స్‌లో లభిస్తుంది. వాస్తవానికి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక 'జననాయగన్' 123 ప్రదేశాల్లో 2037 టికెట్లు విక్రయించి $41,974 వసూలు చేసింది. అదే సమయంలో 'ది రాజా సాబ్' 319 లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 4,699 టికెట్లు అమ్ముతూ $136,013 వసూలు చేసింది. ఇక్కడ క్లియర్‌గా ఒకటి చెప్పాలంటే 'రాజాసాబ్' కొంచెం డామినేషన్‌లో చూపిస్తుంది. కానీ 'జననాయగన్' కూడా వేగంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు 2 సినిమాల కంటెంట్‌పై వేగంగా చూద్దాం. 'ది రాజాసాబ్' హారర్ కామెడీ ఎంటర్‌టైనర్. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లు, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, జారిన్ వాహబ్ ముఖ్య పాత్రలో, అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక 'జననాయగన్' ఇది విజయ్ కెరీర్‌లో చివరి మూవీ అవనుంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఈ సినిమా తర్వాత మళ్ళీ నటించడం డౌట్. హీరో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్, మమతా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నారాయణ్, ప్రేమ్ అని ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ మూవీని గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎవరి మూవీ ఎక్కువ ఎక్సైట్మెంట్, ప్రీ బుకింగ్, ఆడియన్స్ క్రేజ్ పొందబోతుంది? ప్రభాస్ డామినేషన్ కాస్త ముందున్న విజయ్ సినిమా కూడా వేగంగా మొమెంటంలో ఉంది. అందరూ మీ అభిప్రాయం చెప్పండి. సంక్రాంతి 2026లో బాక్స్ ఆఫీస్ వైస్ ఎవరు విజయవంతం అవుతారో మీరు ఎవరనుకుంటున్నారు? ప్రభాసా, విజయ లేక 2 ఫుల్ హిట్ అవుతాయా? కింద కామెంట్స్‌లో చెప్పండి.